ఈ వీడియో బీటెక్ చదువుతున్న ప్రతి స్టూడెంట్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే నేను కూడా సేమ్ ఈ ఇష్యూ ఫేస్ చేశా. మన ఫస్ట్ ఇయర్ ఆఫ్ కాలేజ్ లైఫ్లో జాయిన్ అయిన వెంటనే ఏ స్కిల్ నేర్చుకోవాలి, ఏ స్కిల్కి చాలా పొటెన్షియల్ ఉంది, ఆ స్కిల్ ఎలా నేర్చుకోవాలి, ఎక్కడి నుంచి నేర్చుకోవాలి అని ఆలోచించి టైం వేస్ట్ చేస్తాం. కానీ ఆ స్కిల్ని లేకపోతే మన ఫస్ట్ ఇయర్ ఆఫ్ కాలేజ్లో దేని మీద ఫోకస్ చేయాలి అని కంప్లీట్గా నేనైతే వీడియోలో అయితే నేను చెప్పబోతున్నా. వీడియో చివరి ఒక చోటు నీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. అండ్ వీడియో చివరిలో ఆ ఒక్క స్కిల్ నేర్చుకుంటే మనం ఎంతవరకైనా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, ఏ స్కిల్ మనం ఎక్కడైనా సర్వై అవ్వచ్చు. ఆ ఒక్క స్కిల్ నేను వీడియో చివరిలో చెప్తా. అంతవరకు వీడియోని అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. పాయింట్ టు పాయింట్ ఎత్తుకుంటే చూడు. అండ్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం. హే ఎవ్రీవన్, ఐఎమ్ చందు. ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట్ బార్క్లేస్. నేను ఈ వీడియోలో మన కాలేజ్ స్టూడెంట్ ప్రతి ఎవరైనా బీటెక్ తీసుకుంటే వాళ్ళ మైండ్లో ఫస్ట్ గుర్తొచ్చేది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎందుకు తీసుకుంటామనంటే హై ప్యాకేజ్ అని, ఎక్కువ కంపెనీస్ వస్తాయి, మంచి కంపెనీస్ ఎక్కువ సాలరీస్ వస్తాయనే తీసుకుంటాం. అది ఓకే. కానీ ఎప్పుడైనా మన 4 years ఆఫ్ కాలేజ్ లైఫ్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఫస్ట్ ఇయర్ ఆఫ్ కాలేజ్ లైఫ్లో ఏం నేర్చుకోవాలి, లేకపోతే ఏం నేర్చుకుంటే మన స్కిల్స్ మన తర్వాత చాలా యూస్ఫుల్ అవుతుంది, తర్వాత ఎలా ఉపయోగపడుతుందని ఎప్పుడైనా ఆలోచించావా? అందుకనే నేను ఈ వీడియోలో కంప్లీట్గా మన ఫస్ట్ ఇయర్ ఆఫ్ కాలేజ్ లైఫ్లో ఏం నేర్చుకుంటే ఉపయోగపడుతుంది, తర్వాత మనకి టైంని ఎలాగా యూటిలైజ్ చేసుకోవచ్చు, ఏమైనా స్కిల్ నేర్చుకోవడానికి ఎలా టైం దొరుకుతుంది అని కంప్లీట్గా ఇప్పుడైతే నేను చెప్తా చూడు. లైక్ నీకు ఫస్ట్ ఇయర్ ఆఫ్ కాలేజ్ లైఫ్ నువ్వు జాయిన్ అయిన వెంటనే నువ్వు ఫస్ట్ చేయాల్సిన పని, లైక్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ కాలేజ్లో ఫస్ట్ ఒక CGPA మీద ఫోకస్ చేయి. చాలా మంది చెప్తారు 9+, 9.5+ CGPA మెయింటైన్ చేయి, నీకు తర్వాత చాలా కంపెనీస్ వస్తే నీకు యూస్ఫుల్ అవుతుంది అని. కానీ 9+, 9.5+ CGPA అందరికి అవసరం లేదు. నువ్వు మినిమం ఒక 7.5 to 8+ CGPA మెయింటైన్ చేస్తూ లైక్ నువ్వు ఒక స్కిల్ ఇంప్రూవ్ చేసుకుంటే అది మోర్ దాన్ ఎనఫ్. ఎందుకంటే మ్యాక్సిమం ఆఫ్ ద కంపెనీ 7.5 to 8+ CGPA కట్ ఆఫ్ ఉంటుంది. ఆ CGPA నీకు ఓన్లీ కంపెనీ ఎలిజిబిలిటీకి మాత్రమే ఉపయోగపడుతుంది. తర్వాత టోటలీ నీ స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అందుకనే నువ్వు మినిమం 7.5 to 8+ CGPA మెయింటైన్ చేసుకుంటూ నీ స్కిల్స్ని బిల్డ్ చేసుకోవడానికి చూసుకో. నువ్వు మోస్ట్ ఆఫ్ ద టైం నువ్వు స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఫోకస్ చేయి. సో మన ఏ టైంలో మనకి CGPA ఉపయోగపడుతుంది, లేకపోతే ఏ టైంలో మనకి స్కిల్స్ ఎలా ఉపయోగపడతాయి అని కంప్లీట్గా ముందైతే ఒక వీడియో చేస్తాను. అది ముందు చెక్ వచ్చి చూడకపోయి ఉంటే ఆ వీడియో లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తా చూడు. సో అది ఫస్ట్ నువ్వు CGPA మీద ఫోకస్ చేయాల్సింది. దెన్ నెక్స్ట్ సెకండ్ ఫోకస్ చేయాల్సింది DSC మీద, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్. డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్లో చాలా ఉంటాయి, లైక్ ఎరేస్, స్ట్రింగ్స్, హ్యాష్ మ్యాప్స్, లింక్ లిస్ట్, క్యూ, లైక్ ట్రీస్, గ్రాఫ్స్ అని చాలా ఉంటాయి. ఇది ఒక లాంగ్ ప్రాసెస్. దానికంటే నువ్వు ఒక డెడికేటెడ్ టైం నువ్వు పెట్టుకోవాలి. లైక్ దానికి కంప్లీట్ DSC నేర్చుకోవాలంటే మినిమం నీకు 3 to 4 months టైం కావాలి. సో మినిమం 3 to 4 months నువ్వు డెడికేట్ టైం పెట్టుకొని లైక్ నువ్వు ఈ వీక్లో ఈ టాపిక్ నేర్చుకోవాలి, ఈ వీక్లో ఈ టాపిక్ కంప్లీట్ చేయాలి. అండ్ మినిమం ఒక 2 to 3 ప్రాబ్లమ్స్ నువ్వు కన్సిస్టెంట్గా సాల్వ్ చేస్తూ ఉండాలి. మినిమం నువ్వు 300+ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే కానీ నువ్వు ఫైనల్ ఇంటర్వ్యూలో నువ్వు కాన్ఫిడెంట్గా ఉండలేవు. అందుకనే నువ్వు డైలీగా నువ్వు కోడింగ్ అంటే మన కన్సిస్టెన్సీ ఉండాలి. నువ్వు ఎంత ఈ హోల్ ప్రాసెస్లో నువ్వు డైలీ ప్రాక్టీస్ చేస్తున్న హోల్ ప్రాసెస్లో నీ లాజిక్ బిల్డింగ్ ఎబిలిటీస్ కూడా నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలి. నీ లాజిక్ స్కిల్స్ కూడా నువ్వు ఇంప్రూవ్ చేసుకుంటేనే నీకు ఫైనల్గా ఇంటర్వ్యూలో నీకు చాలా ఉపయోగపడుతుంది. అందుకని ఈ DSC నువ్వు పర్టికులర్ ఒక 3 to 4 months కన్సిస్టెంట్గా నువ్వు అయితే దాన్ని పెట్టుకోవాలి. సో ఇది నువ్వు DSC మీద మెయిన్ ఫోకస్ చేయాల్సిందే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థర్డ్గా ప్రాజెక్ట్స్. ఈ ప్రాజెక్ట్స్కి వచ్చేసరికి చాలా ఉంటాయి. వెబ్ డెవలప్మెంట్ ఉంటుంది, లేకపోతే ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ ఉంటుంది. ఇట్ ఈస్ బేస్డ్ అపాన్ యువర్ చాయిస్. ఏం చేయడానికి నాకు తెలియదు. లైక్ నీకు నచ్చింది నువ్వు చేసుకోవచ్చు. వెబ్ డెవలప్మెంట్ నీకు ఇంట్రెస్ట్ ఉంటే వెబ్ డెవలప్మెంట్, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ ఇంట్రెస్ట్ ఉంటే ఆండ్రాయిడ్ డెవలప్మెంట్, ఏదైనా చేసుకోవచ్చు నువ్వు. అండ్ దట్ నువ్వు ఏదైనా ప్రాజెక్ట్ చేస్తావంటే డిప్లాయ్ కూడా చేయదాన్ని. దాన్ని ప్రాజెక్ట్ డిప్లాయ్ చేస్తే నీకు చాలా ఉపయోగపడుతుంది. తర్వాత లైక్ నువ్వు ఏమైనా ప్రాజెక్ట్ నీకు లైక్ ఏమైనా ఇంటర్న్షిప్ కావాలన్నా, ఏమైనా జాబ్ కావాలన్నా, ఏవి కావాలన్నా నీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో ఎక్స్పీరియన్సెస్లో నువ్వు ఎన్ని ప్రాజెక్ట్స్ చేసి నీకు అంత ఎబిలిటీ ఉన్నట్టు, లేకపోతే నీ స్కిల్స్ నువ్వు షోకేస్ చేసుకున్నట్టు ఉంటుంది. అందుకనే నువ్వు ఎన్ని ప్రాజెక్ట్స్ చేయాలంటే అన్ని ప్రాజెక్ట్స్ చేయి. నా కాలేజ్ లైఫ్లో ప్రతి స్టూడెంట్ చేసే ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, సపోజ్ ఏదంటే రేపు ఒక కాలేజ్ ఈవెంట్లో ప్రాజెక్ట్ షోకేస్మెంట్ ఉంది, లేకపోతే ఏమైనా హ్యాకథాన్స్ అనే ప్రాజెక్ట్ మనం షోకేస్ చేయాలని అనుకుంటే మనందరం ఏమైనా యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటాం, గూగుల్లో సెర్చ్ చేసి ఏదో ఒక లింక్ కానీ GitHub లింక్స్ కానీ పెట్టేస్తుంటాం ప్రాజెక్ట్స్కి, లైక్ దాన్ని రన్ చేసి చూపిస్తుంటాం. అప్పుడు ఓకే. కానీ నీకు ఇంటర్వ్యూస్లో చాలా నువ్వు ఫేస్ చేస్తుంటావు, చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తావు. ఎందుకంటే నువ్వు ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు ఆ ప్రాజెక్ట్స్ నువ్వు అర్థం చేసుకోగలగాలి. అసలు ప్రాజెక్ట్ అసలు ఏం నడుస్తుంది, లైక్ ఏ ఫంక్షన్స్ యూజ్ చేస్తావు, లూప్స్ ఎలా నడుస్తుంది, లేకపోతే ప్రాజెక్ట్ నువ్వు ఎడిట్ చేసి నీ ఓన్లీ నువ్వు బిల్డ్ చేసుకోగలిగి నీ వేలో. సో అలా బిల్డ్ చేసుకుంటేనే నువ్వు బాగా చేసినట్టు. లైక్ ఆ ప్రాజెక్ట్స్ని నీ ఓన్లో నువ్వు బిల్డ్ చేసుకోవాలి నువ్వు ఓన్గా. యాజ్ ఆల్రెడీ నీకు చాలా ఉపయోగపడుతుంది. అందుకని నేను చెప్పేది, నువ్వు ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తావంటే దాన్ని అర్థం చేసుకో, దాన్ని నీ ఓన్గా బిల్డ్ చేసుకోవడం చూడు. నీకు ఇంటర్వ్యూస్లో మెయిన్గా అడిగేది లైక్ నువ్వు ప్రాజెక్ట్ చేస్తున్నావు, మెయిన్గా ఎవరికి ఉపయోగపడుతుంది, అసలు ఎందుకు చేస్తున్నావు, అసలు ప్రాబ్లం ఏంటి, దానికి నువ్వు సొల్యూషన్ కనుక్కుంటావు ఈ ప్రాజెక్ట్ ద్వారా.
సో అలాగా నువ్వు ప్రతిదీ పాయింట్ టు పాయింట్ నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఒక ప్రాజెక్ట్ చేస్తున్నావు అంటే ఎవరికి ఉపయోగపడుతుంది, అసలు ఏ ప్రాబ్లంకి నువ్వు ఈ సొల్యూషన్ కొనుక్కుంటావు, ఈ ప్రాజెక్ట్ నీ సొల్యూషన్ ఏమో ఉంది. సో ప్రతిదీ నువ్వు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నావు అంటే చాలా ఇంటర్వ్యూస్లో నీకు క్వశ్చన్స్ మెయిన్గా వస్తుంటాయి. సో అందుకని నువ్వు ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు దీని మీద కూడా నువ్వు ఫోకస్ చేయాలి. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్గా లైక్ మనకి సిఎస్లో 4 కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. లైక్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్, DBMS డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్ అండ్ OOPS. ఈ సబ్జెక్ట్స్ గురించి నేను ఇన్ డెప్త్ వెళ్ళను, కానీ ఈ 4 కోర్ సబ్జెక్ట్స్ ప్రతి సిఎస్ నువ్వు తీసుకున్నావు అంటే ఈ సబ్జెక్ట్స్ మ్యాండేటరీగా ఉంటాయి. సో ఆ సబ్జెక్ట్స్ మీద నువ్వు మేనేజ్ లైక్ ఫోకస్ చేయాలి. లైక్ ఇవి కూడా నీకు ఇంటర్వ్యూస్లో పక్కా అడుగుతాను. ఏ కంపెనీ ఇంటర్వ్యూ నువ్వు ఫేస్ చేస్తున్నా ఈ సబ్జెక్ట్స్ అయితే నీ పక్కా ఉంటాయి. ఈ సబ్జెక్ట్స్ డిఎస్ కానీ ప్రతిదీ నీకు ఫిక్స్డ్గా ఉంటాయి, నీకు పక్కా అడుగుతారు. సో అందుకని ఈ 4 కోర్ సబ్జెక్ట్స్ మీద కూడా నువ్వు గ్రిప్ తెచ్చుకో. సో అలాగా ఈ 4 కోర్ సబ్జెక్ట్ లైక్ డెడ్ లాక్స్ అంటే ఏంటి, లేకపోతే SQL, SQL క్వైరీస్ కానీ ఏవైనా కంప్లీట్గా థియరిటికల్ నాలెడ్జ్ అయితే నువ్వు బిల్డ్ చేసుకో. సో ఇవి నువ్వు కోర్ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయాలి. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేది కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత మాట్లాడుకున్నా తక్కువే, ఎందుకంటే ఈ జనరేషన్లో ఈ వరల్డ్లో కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. ఎందుకంటే నువ్వు ఏదైనా ప్రాజెక్ట్ షోకేస్ చేయాలన్నా, లేకపోతే సెమినార్ కానీ ప్రెజెంటేషన్ కానీ ఏవి ఇవ్వాలన్నా కూడా నువ్వు ఒక ప్రాజెక్ట్ డెమోన్స్ట్రేషన్కి నువ్వు దాన్ని ఎలా బిల్డ్ చేసావు, లేకపోతే ఏం ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నావు అని వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకో నీ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. అందుకని నువ్వు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి నువ్వు చాలా బెనిఫిషియల్ అవుతావు. ఒక టీమ్ ఇంటరాక్షన్ కానీ లేకపోతే పీపుల్తో ఇంటరాక్షన్ వచ్చి ఉంటే నీకు ప్రాజెక్ట్ కానీ ఏం వచ్చినా కూడా నీ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. సో అందుకనే లైక్ దానికంటే ఒక పర్టికులర్ డేస్ కానీ ఈ వీక్ నుంచి స్టార్ట్ చేస్తాను అని నువ్వు పర్టికులర్ డెడికేటెడ్ టైం నువ్వు పెట్టుకోకుండా డే టు డే లైఫ్లో నువ్వు వెళ్తున్నప్పుడే దాని కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా నువ్వు ఇంప్రూవ్ చేసుకోవడానికి చూడు. సో ఇలాగ నువ్వు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే నీకు చాలా ఉపయోగపడుతుంది. సో అందుకనే సో ఇవి కొన్ని స్కిల్స్ లైక్ నువ్వు ఫస్ట్ ఇయర్ ఆఫ్ కాలేజ్ లైఫ్ నువ్వు దేని మీద ఫోకస్ చేయలేస్తే నీకు సెకండ్ ఇయర్లో థర్డ్ ఇయర్లో కానీ చాలా టైం దొరుకుతుంది. నువ్వు న్యూ స్కిల్ నేర్చుకోవడం కానీ లేకపోతే నువ్వు ఎక్కువ లైక్ డిఎస్ మీద ఫోకస్ చేయడానికి టైం ఎక్కువ దొరుకుతుంది. మేబీ మనకు డిఎస్ చాలా డిఫికల్ట్, సో దానికి ఎక్కువ టైం పడుతుంది. లైక్ సో దాన్ని నేర్చుకోవడానికి నీకు చాలా ఎక్కువ టైం దొరుకుతుంది. ఏమైనా కొత్త స్కిల్ నేర్చుకోవాలన్నా, వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవాలన్నా, ప్రాజెక్ట్స్ చేయాలనుకో నీకు చాలా టైం ఉంటుంది సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో. అందుకని నీ ఫస్ట్ ఇయర్ ఆఫ్ కాలేజ్ లైఫ్లో మెయిన్గా దీని మీద ఫోకస్ చేయడానికి చూడు, నీకు చాలా ఉపయోగపడుతుంది తర్వాత. సో ఫైనల్గా ఈ వీడియో మొత్తం మీద రీక్యాప్గా లైక్ ఫస్ట్ మనం ఏం తెలుసుకున్నాం, ఫస్ట్గా ఒక మంచి CGPA 7.5 to 8+ CGPA మెయింటైన్ చేసుకో ఇనఫ్. అండ్ దాంతోపాటు డిఎస్ఏ మీద ఫోకస్ చేయి. దానికంటే ఒక డెడికేటెడ్ కొన్ని మంత్స్ డెడికేట్ చేసుకొని నువ్వు బిల్డ్ చేసుకోవడానికి చూడు. లైక్ డిఎస్ఏ ప్రాపర్గా నువ్వు ఇంప్రూవ్ చేసుకోవడానికి చూడు. అండ్ అది డిఎస్ఏ వరకు. అండ్ థర్డ్ ప్రాజెక్ట్స్గా నేను మెయిన్గా మర్చిపోయా ఒకటి, నువ్వు ప్రాజెక్ట్స్ చేసినప్పుడు నీకు ఒక పోర్ట్ఫోలియో కూడా బిల్డ్ చేసుకో. నువ్వు పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుంటే నీకు లైక్ నీ వర్క్ నువ్వు షోకేస్ చేసుకున్నట్టు అవుతుంది. లైక్ నీ గురించి, నీ స్కిల్స్, సర్టిఫికేషన్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ ప్రతిదీ ఉంటుంది నీ పోర్ట్ఫోలియోలో. నీకు జాబ్ కోసం అనే కాదు, నీకు ఎక్కడైనా నీకు పోర్ట్ఫోలియో ఉపయోగపడుతుంది. అందుకని నీకంటూ ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకో. దాంతోపాటు ఎక్స్ట్రా కొన్ని ప్రాజెక్ట్స్ కూడా చేయి. సో ఇది ప్రాజెక్ట్ సెక్షన్ వరకు. అండ్ నెక్స్ట్ కోర్ లైక్ 4 కోర్ సబ్జెక్ట్స్ DBMS, OS, కంప్యూటర్ నెట్వర్క్స్ యాజ్ వెల్ యాజ్ OOPS. సో ఈ 4 కోర్ సబ్జెక్ట్స్ మీద కూడా నువ్వు గ్రిప్ తెచ్చుకొని నీకు చాలా ఉపయోగపడుతుంది ఇంటర్వ్యూస్. అండ్ ఫైనల్గా కమ్యూనికేషన్ స్కిల్స్. సో ఇవి కొన్ని స్కిల్స్ మన ఫస్ట్ ఇయర్ ఆఫ్ కాలేజ్ లైఫ్లో మెయిన్గా ఫోకస్ చేయాల్సింది. సో నువ్వు కానీ ఈ ఫస్ట్ ఇయర్ ఆఫ్ కాలేజ్ లైఫ్లో దీని మీద ఫోకస్ చేస్తే నీకు అప్కమింగ్ ఇయర్స్లో సెకండ్ ఇయర్లో కానీ థర్డ్ ఇయర్లో కానీ ఇంటర్న్షిప్స్ చేసుకోవడానికి కానీ నీకు ఏమైనా కొత్త స్కిల్ నేర్చుకోవడానికి నీకు చాలా ఉపయోగపడుతుంది టైము. సో అందుకని నువ్వు ఫస్ట్ ఇయర్ ఆఫ్ కాలేజ్ లైఫ్లో ఇవి నువ్వు స్టార్ట్ చేయడానికి చూడే నీకు ఉపయోగపడుతుంది. అండ్ ఈ వీడియోలో నీకు అర్థమైంది అనుకుంటున్నా. అండ్ అప్కమింగ్ వీడియోస్లో లైక్ అప్కమింగ్ ఇయర్స్లో ఏ వీడియోస్ లైక్ ఏ ఇయర్స్లో నేర్చుకుంటే ఏది బాగుంటుంది, లేకపోతే ఏ స్కిల్ నేర్చుకుంటే మనకు ఉపయోగపడుతుంది అని ముందు వీడియోస్లో నేను తప్పకుండా చెప్తుంటా. సో దానికంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మిస్ అవ్వకుండా ఉంటాను. నీకు యూస్ఫుల్ అయింది అనిపిస్తుంది, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. And if you're still watching this video, thank you for watching and see you all in the next video.